10/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తి యొక్క ఎకానమీ చేస్తూ అలజడిలో అచలంగా ఉండే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని, చైతన్య శక్తిని. స్వయంగా భగవంతుడే నా సహచరుడు. నేను పద్మపదం భాగ్యశాలిని. అనేక జన్మల కోసం అమరత్వం యొక్క వరదానం పొంది ఉన్నాను. స్వయం భగవంతుడు నా మస్తకంపై స్మృతి తిలకాన్ని పెట్టారు. ఇది నా అవినాశీ శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా అలౌకిక సంతోషానికి అవధులే లేవు. సాగరం కన్నా ఎక్కువ, ఆకాశం కన్నా ఉన్నతమైంది నా సంతోషం. నా సంతోషం ఒక వికసించి ఉన్న ఆత్మిక గులాబీ లాంటిది. వికసించిన పుష్పాన్ని భగవంతునికి అర్పిస్తారు. నేను సదా వికసించి ఉన్నాను. బాబా కోసం అర్పితమై ఉన్నాను. ఎప్పుడు కూడా వాడిపోను. నేను వికసించిన పుష్పాన్ని అతి ప్రియంగా ఉన్నాను. బాబా కోసము అర్పితమైన నేను ఆత్మిక పుష్పాన్ని. సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. స్వయంగా భగవంతుడే నాకు పవిత్రత వరదానాన్ని ఇచ్చారు. బ్రహ్మ తండ్రి సమానంగా నా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో పవిత్రతా సుగంధం, పావనమైన వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి. నా పవిత్రమైన సంకల్పాల ఫౌండేషన్ పటిష్టంగా ఉంది. అన్ని రకాల వ్యర్థాల యొక్క లీకేజ్ను సమాప్తం చేస్తున్నాను. ఒక నావకు చిన్న లీకేజ్ ఉన్నా కానీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే నా జీవిత నావలోని అన్ని రకాల వ్యర్థపు లీకేజ్లను సమాప్తం చేశాను. నేను అన్ని అలౌకిక ఖజానాలతో సురక్షితంగా ఉన్నాను. నా సర్వశ్రేష్ఠ సంకల్పాల ఖజానాను విశ్వ కళ్యాణం ప్రతి కార్యంలో పెడుతున్నాను. ప్రతి సంకల్పంలో ఎకానమీ అయి ఉన్నాను. సాధనలో మగ్నమై ఉన్నాను. సాధనల్లో చిక్కుకొని ఉండను. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ఆధీనత నుంచి అతీతంగా ఉంటున్నాను. ఏదైనా సైన్స్ సాధనం, మొబైల్, టీవీ, ఇంటర్నెట్
వాహనాలు, దేని యొక్క ఆధీనతలో లేను నేను. నిరాధారమైన సాధన అభ్యాసం చేస్తున్నాను. నిరాధార్, నిర్భయ్, సాక్షి స్థితి అనుభవం చేస్తున్నాను. ప్రపంచంలో ఏమైనా అవని అనంతమైన నాటక రంగాన్ని ఎదురుగా తెచ్చుకుంటున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అనంతమైన డ్రామా సమానంగా చూస్తున్నాను. భయం కలిగించే పరిస్థితులున్నా నా సహచరుడు మరియు నా భాగ్యం యొక్క స్మృతితో యోగయుక్తంగా హర్షితముఖంగా ఉంటూ దాటేస్తాను. అలజడిలో కూడా నేను అచలమైన అడోలమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. అన్ని రకాల వ్యర్థాల నుంచి ముక్తై ఉన్నాను. కాబట్టి మనసు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంది. నా హృదయం సదా సత్యమైంది మరియు స్వచ్ఛమైంది. హృదయంలో సత్యత, పరివారంలో సత్యత మరియు తండ్రితో కూడా సత్యంగా ఉంటాను. సత్యమైన హృదయం పైన సాహెబ్ రాజీ అవుతారు. నేను స్వయం సంకల్పాలు, మాటలు మరియు కర్మలపైన అటెన్షన్ ఉంచుకుంటున్నాను. రోజు రాత్రి చార్ట్ను చెక్ చేసుకుంటున్నాను. తండ్రికి సత్యమైన చార్ట్ని అర్పించి బాబాతో శక్తి తీసుకుంటూ వరదానాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను మధ్య మధ్యలో ఒక్క సెకండ్లో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్నాను. నేను విదేహి ఆత్మను, విజయీ ఆత్మను, నిర్భయ్ ఆత్మను, నిరాధార సాధన చేసేటువంటి ఆత్మను, సాక్షిని, ఎకానమీ అవతారాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, జ్ఞాన విభాగం వేరు, యోగ విభాగం వేరు. యోగం ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. యోగం కొరకు ఏకాంతం అవసరం. ప్రశ్న: స్థిరమైన స్మృతి ఉండేందుకు ఆధారం ఏది? జవాబు: మీ వద్ద ఉన్నదంతా మర్చిపోండి. శరీరం కూడా జ్ఞాపకం రాకుండా అంతా ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. ఇదే కష్టం. ఈ అర్పణ ద్వారా స్మృతి స్థిరంగా ఉండగలదు. పిల్లలైన మీరు ప్రేమతో బాబాని స్మృతి చేసినట్లయితే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. బాబా కూడా శక్తి, కరెంట్ ఇస్తారు. ఈ కరెంటు ద్వారానే ఆయువు పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతంగా, ఎవర్ హెల్దీగా అవ్వగలదు. ఓం శాంతి. ఇప్పుడు యోగము, జ్ఞానము అనే 2 వస్తువులున్నాయి. తండ్రి వద్ద ఉన్న ఈ గొప్ప ఖజానాలను పిల్లలకు ఇస్తారు. ఎవరైతే తండ్రిని చాలా స్మృతి చేస్తారో వారికి ఎక్కువగా కరెంటు లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇది నియమం. ఎందుకంటే ముఖ్యమైనది స్మృతియే. జ్ఞానం ఎక్కువగా ఉంటే స్మృతి ఎక్కువగా చేస్తారని కాదు.
జ్ఞాన విభాగం వేరు. యోగ సబ్జెక్టు చాలా పెద్దది, జ్ఞాన సబ్జెక్టు దానికంటే చిన్నది. యోగం ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. స్మృతి చేయకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవం. పూర్తి రోజంతా తండ్రిని పిల్లలే స్మృతి చేయకుంటే తండ్రి కూడా పిల్లలని స్మృతి చేయరు. పిల్లలు మంచి రీతిగా స్మృతి చేస్తే ఈ స్మృతి ద్వారా తండ్రి స్మృతి కూడా లభిస్తుంది. తండ్రిని ఆకర్షిస్తారు. ఇది కూడా తయారైన ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలా. స్మృతి కొరకు చాలా ఏకాంతం కూడా కావాలి. చివరిలో వచ్చే ఉన్నత పదవి పొందేవారికి కూడా స్మృతియే ఆధారం. వారికి స్మృతి చాలా ఎక్కువగా ఉంటుంది. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు చాలా స్మృతి చేస్తారో అప్పుడు తండ్రి కూడా పిల్లలను చాలా తలుచుకుంటారు, స్మృతి చేస్తారు. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. దీనికి కూడా స్మృతి అవసరం. బాగా స్మృతి చేసినట్లయితే స్వతహాగా ఆకర్షణ ఉంటుంది. శక్తి, కరెంట్ లభిస్తుంది. నేను బాబాని స్మృతి చేస్తూ ఉన్నాను అని ఆత్మ ఆంతరికంగా అనుకుంటుంది. అప్పుడు ఈ స్మృతి ఒక్కసారిగా సంపన్నం చేసేస్తుంది. జ్ఞానం అంటే ధనం. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యవంతులుగా అవుతారు, పవిత్రులుగా అవుతారు. బాబాకి పూర్తి విశ్వాన్ని పవిత్రంగా చేసే శక్తి ఉంది. అందుకే బాబా మీరు వచ్చి పతితులను పావనంగా చేయమని పిలుస్తారు. మనుషులకు ఏమీ తెలియదు. వ్యర్థంగా బిగ్గరగా అరుస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. తండ్రి గురించి తెలియనందున విధములైన భక్తి చేస్తారు. కాశీకి వెళ్ళి కాశీ కల్వటు తింటారు, అనగా కత్తుల బావిలో దూకుతారు. కానీ వారికి ఏమీ లభించదు. మళ్ళీ మరుసటి జన్మలో వికర్మలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. మాయ వెంటనే చిక్కుకొనేలా చేస్తుంది. ప్రాప్తి ఏమీ ఉండదు. తండ్రి పతిత పావనులని ఇప్పుడు మీకు తెలుసు. వారిపై అర్పణ అవ్వాలి. శివశంకరులు ఒకరేనని వారు భావిస్తారు. ఇది కూడా అజ్ఞానమే. ఇక్కడ బాబా మన్మనాభవ అనే పదే పదే చెప్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు. మీరు మృత్యుపై విజయం పొందుతారు. ఇందులో మీరు ఎంత ప్రయత్నం చేస్తారో మాయ కూడా అంత విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకంటే వీరు తండ్రిని స్మృతి చేస్తూ నన్ను వదిలేస్తారని మాయ భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా వారిగా అవుతారో అప్పుడు అన్నీ వదలవలసి వస్తుంది. బంధుమిత్రులు, ధనము మొదలైనవి జ్ఞాపకం రారాదు. కట్టెను కూడా వదిలేయండి అని ఒక కథ కూడా ఉంది. వారు అన్నింటినీ వదిలింపచేస్తారు, కానీ శరీరాన్ని కూడా గుర్తు చేసుకోరాదని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తున్నారు, ఈ శరీరం అయితే పాతదే, దీనిని కూడా మరచిపోండి. భక్తి మార్గంలోని విషయాలు కూడా వదిలేయండి. ఒక్కసారిగా అన్నీ మరచిపోండి. లేక ఉన్నదంతా సేవలో ఉపయోగించండి. అప్పుడే స్మృతి నిలుస్తుంది. ఉన్నత పదవి పొందాలంటే చాలా శ్రమ చెయ్యాల. శరీరం కూడా గుర్తు రాకూడదు. అశరీరులుగా వచ్చారు, అశరీరులుగా అయ్యి వెళ్ళాలా. తండ్రి తన పిల్లలను చదివిస్తారు. వారికి ఏ విధమైన కోరిక లేదు. వీరు వచ్చి సేవ చేస్తారు. జ్ఞానం ఉండేది తండ్రిలోనే కదా. ఇది తండ్రి మరియు పిల్లలు కలిసి ఆడే ఆట, డ్రామా. పిల్లలు కూడా స్మృతి చేస్తారు. తండ్రి కూర్చొని సర్చ్ లైట్ ఇస్తారు. ఎవరైనా చాలా ఆకర్షించినప్పుడు తండ్రి కూర్చొని లైట్ను కరెంటు ఇస్తారు. చాలా ఆకర్షణ చేయకుంటే ఈ బాబా కూర్చొని తండ్రిని స్మృతి చేస్తారు. ఏ సమయంలో అయినా ఎవరికైనా శక్తి
కరెంటుని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇతను నిద్ర తొలగిపోతుంది. ఫలానా వారికి శక్తిని ఇవ్వాలి అనే తపన ఉంటుంది. చదువు ద్వారా ఆయువు వృద్ధి చెందుతుంది. శక్తి కరెంటు ద్వారా ఆయువు పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రపంచంలో కొందరి ఆయువు 125 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ఉంటుంది. కనుక వారు తప్పకుండా ఆరోగ్యవంతులై ఉంటారు. భక్తి కూడా చాలా చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా కొంత లాభం ఉంది, నష్టం లేదు. ఎవరు భక్తి కూడా చెయ్యరో వారికి మంచి మర్యాదలు ఉండవు. భక్తిలో భగవంతునిపై విశ్వాసం ఉంటుంది. వారు వ్యాపారంలో అసత్యము, పాపము చేయరు. వారికి కోపం కూడా రాదు. భక్తులకు కూడా మహిమ ఉంది. ఈ భక్తి ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది మనుషులకు తెలియదు. జ్ఞానం గురించి అయితే అసలే తెలియదు. భక్తి కూడా శక్తివంతమవుతూ పోతుంది. అయితే జ్ఞాన ప్రభావం ఎక్కువైనప్పుడు భక్తి పూర్తిగా వదిలిపోతుంది. ఇది తయారైన సుఖ దుఃఖాల, భక్తి జ్ఞానాల ఆట. సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తారని మనుషులంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అంటారు. కానీ సుఖ దుఃఖాల విషయం వేరు. డ్రామా గురించి తెలియనందున ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మలన్నీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాయని మీకు మాత్రమే తెలుసు. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉంటారని చెప్పారు. ఎటువంటి దేహ అభిమానులుగా అవ్వడం? బాబా ఇప్పుడు పిల్లలకు ఆత్మ అభిమాని స్థితిలో ఉండేది నేర్పిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలా, పవిత్రంగా అవ్వాలా. అక్కడ ఉండేది పవిత్రమైన సుఖధామం. సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దుఃఖంలోనే భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. డ్రామా ఎంత అద్భుతమైనదో చూడండి. దీనిని గురించి నంబర్ వారీగా మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏ పాయింట్లు వ్రాసుకుంటారో అవి కూడా ఉపన్యసించే సమయంలో రివైజ్ చేయడానికి డాక్టర్స్, వకీళ్ళు కూడా పాయింట్లు నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు తండ్రి మతం ఇస్తూ ఉన్నారు. తండ్రి మతం లభిస్తూ ఉంది కనుక మళ్ళీ ఉపన్యసించేటప్పుడు రివైజ్ కూడా చేయాలి. ఇప్పుడు తండ్రి ఇతనిలో అంటే బ్రహ్మలో ప్రవేశమై ఉన్నారు. బాబా మీకు తెలియచేస్తూ ఉన్నారు, ఇతడు బ్రహ్మ కూడా వింటాడు. శివబాబా పాయింట్లను వినిపించకపోతే మీకు అర్థం చేయించేందుకు నాకేం తెలుసు? తండ్రి చెప్తారు, ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మ మరియు విష్ణువు చిత్రం కూడా ఉంది. మీరు రాజధానిలోకి నంబర్ వారీగా వెళ్తారు. ఎంత స్మృతి చేస్తారో, ఎంత ధారణ చేస్తారో అంత పదవి పొందుతారు. అతి నిగూఢమైన విషయాలను వినిపిస్తూ ఉన్నానని తండ్రి చెప్తున్నారు. మీరు కొత్త కొత్త పాయింట్లు వ్రాసుకోండి. పాతవి ఉపయోగపడవు. ఈ పాయింట్లు తెలిపి ఉంటే వారి బుద్ధిలో చాలా బాగా నిలిచిపోయి ఉండేదని ఉపన్యసించిన తర్వాత గుర్తుకు వస్తుంది. మీరంతా జ్ఞాన స్పీకర్లు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. మహారథులు అందరికంటే మంచివారు. బాబా విషయం వేరు. ఇక్కడ బాబ్దాదా ఇరువురు సంయుక్తంగా ఉన్నారు. మమ్మ అందరికన్నా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు సంపూర్ణ మమ్మను సాక్షాత్కారం కూడా చేసుకునేవారు. ఎక్కడ అవసరం ఉండేదో అక్కడ బాబా కూడా ప్రవేశమై తన పనిని చేసుకునేవారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చదువు విరామ సమయంలో జరుగుతుంది. పగలంతా వ్యవహారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. విచార సాగర మథనం చేసేందుకు సమయం అవసరం, శాంతి అవసరం. ఎవరికైనా శక్తి ఇవ్వవలసినప్పుడు, ఎవరైనా బాగా సర్వీస్ చేసే పుత్రుడు అయితే వారికి సహాయం చేయాలి.
వారి ఆత్మను స్మృతి చేయవలసి ఉంటుంది. శరీరాన్ని స్మృతి చేసిన తర్వాత వారి ఆత్మని స్మృతి చేయాలి. ఈ యుక్తిని ఉపయోగించాలి. సేవాదారి పిల్లలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి. తండ్రిని స్మృతి చేయాలా, తర్వాత స్వయాన్ని కూడా ఆత్మగా భావించాలి. వారి ఆత్మను కూడా కొద్దిగా స్మృతి చేయాలా. ఇలా సర్చ్ లైట్ జ్ఞాన శక్తి ఇవ్వవలసి ఉంటుంది. ఒకే స్థానంలో కూర్చొని స్మృతి చేయాలని కాదు. నడుస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, భోజనం చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కరెంట్ ఇవ్వాలంటే రాత్రులు కూడా మేల్కొని ఇవ్వండి. ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ కలుగుతుందని పిల్లలకు అర్థం చేయించబడింది. బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. పిల్లలకు సర్చ్ లైట్ ఇవ్వడం బాబా కర్తవ్యం. చాలా సర్చ్ లైట్ ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. అప్పుడు తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మని స్మృతి చేసే సర్చ్ లైట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. దీనిని కృప అని అనండి, ఆశీర్వాదం అనండి, ఇంకేమైనా అనండి. సేవాదారి పిల్లలకు జబ్బు చేస్తే జాలి కలుగుతుంది. రాత్రి మేలుకొని అయినా వారి ఆత్మని స్మృతి చేస్తారు. ఎందుకంటే వారికి శక్తి అవసరం. స్మృతి చేసినట్లయితే వారికి రిటర్న్గా స్మృతి లభిస్తుంది. పిల్లలపై తండ్రికి చాలా ప్రేమ ఉంది. మళ్ళీ వారికి కూడా తండ్రి స్మృతి చేరుతుంది. పోతే జ్ఞానం అయితే సహజమైనది. అందులో మాయ యొక్క విఘ్నాలు రావు. ముఖ్యమైనది స్మృతి. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారానే బుద్ధి బంగారు పాత్రలా తయారవుతుంది. ఇందులోనే ధారణ జరుగుతుంది. పులి పాలు బంగారు పాత్రలో మాత్రమే నిలువ ఉంటాయని చెప్తారు. ఈ తండ్రి ఇచ్చే జ్ఞానధనం కొరకు కూడా బంగారు పాత్ర అవసరం. స్మృతి యాత్రలో ఉన్నప్పుడే బుద్ధి అలా స్వచ్ఛంగా అవుతుంది. స్మృతి చెయ్యకుంటే ధారణ జరగదు. బాబా అంతర్యామి, వారేం చేస్తారో అదే జరుగుతుందని అనుకోకండి. భక్తి మార్గంలో ఇలా అనుకుంటారు. సంతానం కలిగినట్లయితే గురువు కృప చూపించారని అంటారు. ఒకవేళ కలగనట్లయితే ఈశ్వరి ఇచ్చ అని అంటారు. రాత్రికి పగులుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. డ్రామా రహస్యాన్ని గురించి తండ్రి తన పిల్లలకు చాలా బాగా అర్థం చేయించారు. మీకు కూడా మొదట తెలియదు. ఇది మీ మరజీవ జన్మ. ఇప్పుడు దేవతలుగా అవుతూ ఉన్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా లభించింది, దానిని ఎలా కోల్పోయారు అనే విషయం పైన మీరు అర్థం చేయించవచ్చు. పూర్తి చరిత్ర మరియు భూగోళం మేము మీకు అర్థం చేయిస్తాము. నేను లక్ష్మీనారాయణులు పూజ చేసేవాడిని, గీత అధ్యయనం చేసేవాడిని. ఈ బ్రహ్మ కూడా చెప్తున్నాడు. బాబా ప్రవేశమైనప్పుడు అంత వదిలేశాను. సాక్షాత్కారం జరిగింది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తారు. ఇందులో గీత మొదలైనవి చదవాల్సిన అవసరం లేదు. తండ్రి వీరిలో కూర్చొని అవన్నీ విడిపించారు. ఇప్పుడు శివుని దర్శనార్థనం మందిరానికి ఎప్పుడూ వెళ్ళలేదు. భక్తి మాటలు ఒక్కసారి ఎగిరిపోయాయి. రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానం బుద్ధిలోకి వచ్చేసింది. తండ్రిని తెలుసుకోవడం వల్ల మీరు సర్వము తెలుసుకుంటారు. మనుషులు ఆశ్చర్యపడి
వినేందుకు పరుగులు పెట్టి వచ్చే విధంగా మీరు అద్భుతమైన విషయాలు టాపిక్స్ వ్రాయండి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉన్నప్పుడు వేరే ధర్మం ఉండేది కాదు, భారతదేశం మాత్రమే ఉండేది. మరి సత్యయుగం లక్షల సంవత్సరాలని ఎలా చెప్పగలరు అని మందిరాలకు వెళ్ళి మీరు ఎవరినైనా ప్రశ్నించండి. క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని చెప్తారు. మరి లక్షల సంవత్సరాలు ఎలా అయ్యాయి? లక్షల సంవత్సరాలు అయినట్లయితే మానవులు దోమల వలె లెక్కించలేనంత మంది అయ్యేవారు. విషయాన్ని కొద్దిగా తెలియచేసినా ఆశ్చర్యపడతారు. అయితే ఎవరు ఈ కులానికి చెందిన వారై ఉంటారో వారి బుద్ధిలో మాత్రమే ఈ జ్ఞానం కూర్చుంటుంది. లేకుంటే బ్రహ్మకుమారీలు జ్ఞానం అద్భుతమైనది అని మాత్రమే చెప్తారు. దీనికి అర్థం చేసుకునే బుద్ధి అవసరం. ముఖ్యమైనది స్మృతి. లౌకికంలో స్త్రీ పురుషులు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్ముని స్మృతి చేస్తుంది. ఈ సమయంలో అందరూ రోగులుగానే ఉన్నారు. ఇప్పుడు నిరోగులుగా అవ్వాలి. ఈ టాపిక్ కూడా ఉంచండి. మీరు క్షణక్షణం అనారోగ్య పాలవుతూ ఉన్నారు. మేము మీకు ఎలాంటి సంజీవిని మూలిక ఇస్తామంటే దానిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎప్పుడు జబ్బు పడరు. ఇది చాలా చౌకగా లభించే ఔషధం. 21 తరాల సత్య త్రేతాయుగముల వరకు అనారోగ్యం కలగదు. దీనినే స్వర్గమని అంటారు. ఇలాంటి పాయింట్లు నోట్ చేసుకుని వ్రాయండి. సర్జనులకే సర్జన్ అయిన అవినాశి సర్జన్ మీకు ఎలాంటి ఔషధం ఇస్తూ ఉన్నారంటే దాని ద్వారా మీరు భవిష్యత్తులో 21 జన్మల వరకు ఎప్పుడు జబ్బు పడరు. ఇది సంగమయుగం. ఇలాంటి మాటలు విని మనుషులు సంతోషిస్తారు. నేను అవినాశి సర్జన్ అని భగవంతుడు కూడా చెప్తున్నారు. హే పతిత పావన, ఓ అవినాశి సర్జన్ రండి అని స్మృతి కూడా చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. మీ అందరికీ అర్థం చేస్తూ ఉండండి. మీరు అందరికీ అర్థం చేస్తూ ఉండండి. అంతిమ సమయంలో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాబా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. రాత్రి మేల్కొని కూడా ఒకరికొకరు కరెంట్ శక్తి ఇచ్చుకుంటూ సహయోగులుగా అవ్వాలి. రెండో పాయింట్, మీ సర్వస్వాన్ని ఈశ్వర్య సేవలో సఫలం చేసి ఈ పాత శరీరాన్ని కూడా మరిచి తండ్రి స్మృతిలో ఉండాలా. పూర్తిగా అర్పణ చేయాలి. ఆత్మ అభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి. వరదానము, స్వదర్శన చక్రం ద్వారా మాయ యొక్క అన్ని చక్రాలను సమాప్తం చేసి మాయాజీత్ భవ. తమను తాము తెలుసుకోవడం అనగా స్వయాన్ని దర్శించుకోవడం. చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారులుగా అవుతారో అప్పుడు అనేక మాయ యొక్క చక్రాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. దేహభావం యొక్క చక్రం
దేహ సంబంధాల చక్రం, సమస్యల చక్రం మొదలైన మాయ యొక్క చక్రాలు అనేకం ఉన్నాయి. 63 జన్మల ఈ అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉండేవారం. ఇప్పుడు సుదర్శన చక్రధారులుగా అవ్వండి. సుదర్శన చక్రధారులుగా అవ్వడం వలన మాయాజీతులుగా అయిపోతాం. సుదర్శన చక్రధారులుగా అవ్వడం అనగా జ్ఞానం యోగాల రెక్కలతో ఎగిరే కలలోకి వెళ్ళడం. స్లోగన్: విదేహీ స్థితిలో ఉంటే పరిస్థితులు సహజంగా దూరమైపోతాయి. ఓం శాంతి. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నా కళ్ళ ముందు నీవే, నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. ఏ వేళనైనా కానీ నా తలపే నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. గారడితోనే నీ కన్నుల సైగలతోనే, నీ కళ్ళ గారడితోనే నీ కన్నుల సైగలతోనే మా మదినే కదిలించావు, నీ స్మృతిలోనే నిలిపావు. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం, శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం మా కోసమేగా బాబా, నిన్నేమని పొగడాలి. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. సాగరుడేమో నీ కన్నులతో మము చూసే, ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. మమ్మ ప్రేమ అలంకరించే, తన వారిగా మము నిలిపే. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా, పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మ
చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే, నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే.